సండే వచ్చేసరికి చికెన్ తిందామా లేదంటే మటన్ తిందామా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకోసమే. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి, హోమియోపతి ఫిజిషియన్. చాలా మంది ఏ రకమైన మీట్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయొచ్చు, ఏది కన్జ్యూమ్ చేయడం వల్ల హెల్త్కి బెనిఫిషియల్ అని అడుగుతున్నారు. సో మటన్ అంటే దీన్నే మనం రెడ్ మీట్ అని అంటాం. ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే బ్లడ్ వెసల్స్లో బ్లాక్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. దీనివల్ల హార్ట్ రిలేటెడ్ కంప్లైంట్స్ అంటే గుండె వ్యాధులు కానీ లేదంటే మెదడుకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం కానీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఇలా రోజు ఎక్కువగా రెడ్ మీట్ని కన్జ్యూమ్ చేసే వాళ్ళల్లో కోలాన్ క్యాన్సర్ అంటే పేగులకి సంబంధించిన క్యాన్సర్ కూడా వచ్చినట్లు రికార్డ్స్ అయితే ఉన్నాయి. మరి చికెన్ని తీసుకోవచ్చా అని అడిగితే చికెన్లో ఉండేది ఎక్కువగా లీన్ ప్రోటీన్ అని అంటాం, ఇంకా వైటమిన్ డి, దీంతో పాటుగా ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్కిన్లెస్ చికెన్ ఇంకా ఫిష్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల ఏ రకమైన హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే రాకుండా చూసుకోవచ్చు. మీరు కనుక నాన్ వెజిటేరియన్స్ అయితే ఖచ్చితంగా చికెన్ని మాత్రమే ఎక్కువగా కన్జ్యూమ్ చేయండి. ఇంకా మీట్ని బాగా తగ్గించేయడం వల్ల హెల్త్ కాంప్లికేషన్ కానీ లేదంటే ఫ్యాట్ పెరగడం, ఒబేస్గా అవ్వడం, ఇవన్నీ కూడా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది కనుక మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్.